ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 2, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తున్న మన అందరము కూడా ఈ మాటను బట్టే ధైర్యపడాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎంతో భయానకంగా ఉన్నాయి. మనకున్నటువంటి ప్రతి సమస్య, శోధన, శ్రమలు భయంకరంగా ఉన్నాయి. కాబట్టి వాటికి బెదిరిపోతూ మనముంటే బలహీనలమైతే మనం దేవుని పిల్లలం కాదు. అందుకే దేవుని భక్తుల్ని మనము ఆదర్శంగా తీసుకుంటే, వారి జీవితాలు మనం చూసుకున్నట్లయితే వారి ముందు ఎంత పెద్ద కష్టమైన, మరణమైన, హింస అయినా సరే వాళ్ళు దేవునికి మాత్రమే లోబడ్డారు, దేవుణ్ణే గెలిపించారు. దేవుణ్ణి అనేకులు నమ్మే విధంగా వారి భక్తిని వారు ఉపయోగించుకున్నారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని పిల్లలుగా మనం కూడా అలాగే ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఎంతో ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుడే మనతో ఉన్నారు, ఆయనే మనకు తోడుగా ఉన్నారు. మనం ఎటు వెళ్ళినా ఆయన సన్నిధి మన వెంట వస్తుంది, ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఇటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాము. అలాంటి ధైర్యము ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. అందుకే ఎంతోమంది ఆ ధైర్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నారు. ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఎదురైనా తెగిస్తున్నారు. మనం కూడా అటువంటి స్థితిలోనే ఉండాలి. ఓర్పు, సహనం కలిగి సమస్తాన్ని భరిస్తే మనల్ని హింసించేవారైనా, అవమానించేవారైనా చివరకు సిగ్గునొందుతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని యొక్క నామానికి మహిమార్థంగా మనం అందరం బ్రతకాలని, ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.